హలో గుడ్ ఈవినింగ్ గైస్. ఈ రోజు డబుల్ హెడర్లో రెండో మ్యాచ్ ఆడడానికి రెడీగా ఉన్నా. నేను చూడడానికి మీరు రెడీగా ఉంటారని హోప్ చేస్తున్నా. అండ్ ఇక్కడ సెకండ్ మ్యాచ్ ఆఫ్ సండే ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఆర్ఆర్కి ఎస్ఆర్హెచ్కి మధ్యలో జరగబోతుంది. సో ఎవరు గెలుస్తారో చూడాలి. డీసీ మాత్రం బ్యాక్ టు బ్యాక్ విన్నర్తో మంచి విన్నింగ్ స్ట్రీక్ మెయింటైన్ చేస్తూ నంబర్ 1 ప్లేస్లో ఆక్యుపై ఉంది. అండ్ మనం ఆర్ఆర్ని తీసుకున్నాం ఈరోజు. ఆర్ఆర్ ఓకే మర్చిపోయాను, SRH మన టీము. So here comes to toss time. Rian Paragda spin the coin and Ishan Kishan calls to heads. So we won the toss, elected to bowling first. So here comes to our bowling team and Rajasthan batting team. ఆ బాల్ మింగించుకుంటుంది. అండ్ ఈ పిచ్ కండిషన్లు ఏంటి అంటే అక్కడ చూసి మింగించుకో, నాకేం తెలుసు, మనకు అంత నాలెడ్జ్ లేదు, ఆటో తెలుసు అంతే. అండ్ టీములు చూస్తారు కదా, ఇంకా లేట్ చేయకుండా ప్లేస్ గ్రౌండ్లోకి ఎంటర్ అయిపోతున్నారు. మనం కూడా మ్యాచ్ అయితే మొదలు పెట్టేద్దాం. ఇంకా లేట్ చేయకుండా మొదటి బాల్ వేయడానికి హర్ష్ దుబైని తీసుకొచ్చాను. అండ్ జైస్వాల్ స్ట్రైక్లో హర్ష్ దుబై మొదటి బాల్. ఇంకా ఈ మ్యాచ్ గ్యాప్ వేసాడు మామ చేతిలోకి, ఫీల్డర్ చేతిలోకి. మంచి బాల్ బై, ఇది బాయ్ అవుతాడా? బాల్ బై గ్యాప్ గ్యాప్ బై 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 గ్యాప్ బై 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 బై. ఓకే సింగల్ వచ్చింది ఇక్కడ. ఇది షార్ట్ ఫీల్డర్ ఉన్నాడు కానీ ప్రేక్షకుడుగా మారి బాల్ చూడగలడు, ఇంకేమీ చేయలేడు. అక్కడ 6 వచ్చేసింది, మొదటి 6 ఆర్ఆర్కి. ఆర్ఆర్ టీంకి 6 నుండి దూరంగా ఉంచలేము బాబాయ్, బట్ జైస్వాల్ని ఉంచగలం. చెప్పినా కదా మామా. వికెట్ వచ్చింది ఇక్కడ హర్ష్ దుబేకి. అద్భుతమైన బౌలింగ్, బ్యాట్ ఎడ్జ్ అండ్ వికెట్ మీదకి వచ్చేసింది. బాల్ అక్కడ బేల్స్ కింద పట్టుకోవడం వల్ల జైస్వాల్ పతంగ్ ఇక్కడే కట్ అయిపోయింది. సో జైస్వాల్ gone for 7, తల ఫర్ a reason and second batter who ध्रुव जुरेल is coming bro. शॉट भाई अच्छा बैटिंग है भाई, 4 रन मिलेंगे. అద్భుతం. అదిరా ఏం లాగాడు మామ, అటు తిరిగి ఇటు కొట్టేశాడు. బ్యూటిఫుల్ 6 అది. బా షార్ట్ రా, మీకు కొంటరా కచ్చకద్దలు ఉంగిచ్చేస్తాను మామూలుగా. ఒకటి అమ్మ స్ట్రేట్ డ్రైవ్ వేసాడు బ్రో, 4 పరుగులు. బాబా సూర్యాభాయ్, అదే సూర్యవంశీ భాయ్. వైభవ్ కమాన్ భాయ్, సింగిల్ నై లేనే కా బ్రో. వైభవ్ కొంచెం స్లోగా ఆడుతున్నారు. 15 balls లో 13 కొట్టారు. ఇలాంటి రికార్డు నేను మాత్రమే చేయించగలను బ్రో. ఇంకా ఎవరు వైభవ్ సూర్యవంశీ నుండి ఇలాంటి రికార్డులు మీరు చేయలేరు. ఎంత బ్యాడ్ కమింగ్స్ బుమ్రా అండ్ భువి అయినా నేను ఎలా చేస్తున్నాను చూడు, ఆడడానికి కష్టపడిపోతున్నాడు. అవుట్ కాదు, ఇంకా నాటకాలు ఎందుకంటే సైడ్కి వెళ్ళండి. ఓ భాయ్ చౌకా 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 నై సింగిల్ మిలింగా. ధ్రువ్ జురేల్ మంచి బ్యాటింగ్ లో ఉన్నారు, బట్ మన వైభవ్ ని కట్టడి చేసి ఉంచాం. ధ్రువ్ జురేల్ కూడా వేస్తున్నాడు. యా షాట్, అద్భుతమైన షాట్. మరొక బౌండరీ ఇక్కడ ఆర్ఆర్ నుండి. 50 అయిపోయిందా లేదా? అవ్వలేదు. షాట్ 4 भाई कैच है भाई. ओ भाई मिस फील्ड रा. ఎందుకు ఇప్పటికాడు బొక్క ఎడుతున్నాడు, మనకి మిస్ ఫీల్డ్ చేస్తే ఎట్లా మావా? ధ్రువ్ జురేల్ కదా కొడేస్తున్నాడు. 25 బాల్లో 44 కొట్టేసాడు ఆల్రెడీ. వెళ్ళిపోయింది గ్యాప్ వెళ్ళిపోయింది. ధ్రువ్ కా బ్యాట్ చేయి, ఇంకా 2 పరుగులు దూరం అర్ధ శతకానికి. వాటే తెలుగు లాంగ్వేజ్ మావా. బాబా గ్యాప్ వెళ్ళిపోయింది. మరొక బౌండరీ, బ్యూటిఫుల్ షాట్. ధ్రువ్ జురేల్ 50 చేసేసారు. మంచి బ్యాటింగ్ ఆడుతున్నారు. స్టెప్ అవుట్ అయి కొట్టాడు. ఫీల్డర్ ఉన్నాడు, బట్ సింగిల్ మాత్రం ఈజీగా అవలేగా తీసుకోవచ్చు వీళ్ళు. వైభవ్ కొంచెం డాటీ నాటి నా కొడక. ఇప్పుడే కదరా తిట్టాను, నాట్ డాటీ అని. 4 కొట్టేశాడు బ్రో వైభవ్ సూర్యవంశీ. మామా వెళ్ళిపోయింది. బౌండరీ అవతలకి వెళ్ళిపోయింది మామా. వెళ్ళిపోయింది. మంచి అమాపలు లేవు ఈరోజు. మరి వికెట్లు పడట్లేదు, స్ట్రైక్ రేట్ తగ్గట్లేదు. అదే 100-200 స్ట్రైక్ రేట్ ఆడుతున్నారు. అండ్ 11 ఓవర్లకి 104 పరుగులు చేసి కేవలం 1 వికెట్ కోల్పోయింది. మళ్ళీ స్టెప్ అవుట్ అయ్యి ఈసారి ధ్రువ్ జురేల్ ఒక ఊపులో ఉన్నాడు మామ, ఊపేస్తున్నాడు టీం మొత్తం. నిన్న సూర్యవంశీ మాత్రం చాలా చాకచక్యంగా ఆడుకుంటున్నాడు, బాల్ టు బాల్ ఆడుకుంటున్నాడు. 100 స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు. లేదు బ్రో, ఎలా 2D 30కి వచ్చాడు బ్రో. 32 బాల్కి వంశీ గారు. सूर्यवंशी या चौका ये तो चौका मिलेगा भाई, मजेदार चौका 40s లోకి వచ్చాడు మన సూర్య.
వైభవ్ సూర్యవంశీ ఉందిరా, మళ్ళీ కంప్లీట్ పెట్టించాను మా అన్నయ్యతో మార్నింగ్. వైఫై అవ్వదు. బాల్ వెళ్ళే మళ్ళీ స్పిన్నర్ లోనే దొరికారు మామ. వైభవ్ సూర్యవంశీ గోన్. అభిషేక్ శర్మ టేక్స్ ద వికెట్. ఇది అద్భుతమైన బౌలింగ్. అవి స్పిన్నర్ మాత్రమే తీయగలిగాడు. 47కి సూర్యవంశీ అవుట్. 45 బాల్ ఆడించారు మా వాడితో బౌండర్తో. రియాన్ పరాగ్ క్యాప్టెన్ ఆఫ్ ద సైడ్. ఓకే, రూమ్ తీసుకొని కొట్టాడు 4 పరుగులు ఇక్కడ. అద్భుతమైన బ్యాటింగ్ ఇక్కడ రియాన్ పరాగ్ నుండి. లెక్కేస్తున్నాడు. అయ్యో తుస్సు నిద్ర కమింగ్ బ్రో. షాట్ 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 బ్యూటిఫుల్ షాట్ ఇక్కడ. 79. ఈ రోజు ధ్రువ్ జురేల్ సెంచరీ కొట్టేలానే ఉన్నాడు బ్రో. ఆడు చూస్తుంటే ఇంకా బాల్ కూడా ఎక్కువే ఉన్నాయి వాళ్ళకి. కొట్టియచ్చు. వెళ్ళిపోయింది 4 వెళ్ళిపోయింది. మరొక బౌండరీ ఇక్కడ. కానీ ఈసారి పరాగ్ బ్యాట్ నుండి కమాన్ సింగిల్. कमान रे पारक का विकेट भाई मिला. चौका मिला भाई यहाँ पे पारक को. ब्यूटीफुल कट मामा. फील्डर लेनी चोटा ब्यूटीफुल का तोसेసాడు మెల్లగా. ఇది సేమ్ షాట్ బట్ ఈసారి కూడా సేమ్ రిజల్ట్ మామ. మరొక బౌండరీ ఇది. ఈసారి ధ్రువ్ మామ. బాబా గొంతు ఎండిపోతుంది బ్రో మీ వల్ల మాట్లాడి. అరే రే రే ఇలా తయారయ్యారేట్రా రే. 160 కొట్టేసారి నేను కొట్టలేను అంత స్కోరు. ప్లీజ్ ఆల్అౌట్. 95. ధ్రువ్ జురేల్ 95 మా అమ్మ రే. కొట్టేసేలా ఉన్నాడురా. కొట్టేశాడ్రా సెంచరీ. ఈ 6తో 100 పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు ధ్రువ్ జురేల్. లేదు, ఇప్పుడు పూర్తి చేసుకున్నాడు. సారీ గాయస్, ఈ 6తో పూర్తి చేసుకున్నాడు. 6లతో అదరగొడుతున్నాడు ధ్రువ్ జురేల్. కొట్టింది పరాగ్ బ్రో, ధ్రువ్ జురేల్ కొట్టలేదు. అండ్ ఇప్పుడు కొట్టింది ధ్రువ్ జురేలే బ్రో. 100 runs comes up. 52 balls, 7 fours, 8 sixes. Wonderful knock from Dhruv Jurel. DJ Babu wala Babu. DJ Babu. లాస్ట్ ఓవర్లో గెలగోలాగా 100 కంప్లీట్ చేసాడు ధ్రువ్ జురేల్. అండ్ ఈ ఓవర్లో ఇంకా చివరి 4 బంతులు సింగల్ బ్రో. సింగలే బ్రో. ఇదే నా మీద హైయెస్ట్ బ్రో ఈ గేమ్లో. ఏదైనా ఆపరెంట్ నా మీద హైయెస్ట్ కొట్టిందంటే ఇదే. 205 పరుగులు చేసేసారు బ్రో. 205. లాస్ట్లో పరాగాడు కూడా చుక్కలు చూపించాడు మనకి. సో ఈ మ్యాచ్ మనం ఎలా గెలుస్తాం చూడాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా 200 కొట్టలేదు బ్రో. ఫస్ట్ అయిన సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఈ గేమ్లో. ఈ హార్డ్ మోడ్లో 150 కొట్టమే నాకు గ్రేట్ అయిపోతుంది. 200 వీళ్ళు కొట్టేశారంటే నాకు రాడ్ ఎట్టేస్తాడు 70 mm. బట్ చూద్దాం. ఇక్కడ పర్ఫార్మెన్స్ చూస్తే మీకు జైస్వాల్ మినహాయించి వైభవ్ సూర్యవంశీ 47, మన ధ్రువ్ జురేల్ 54 బంతుల్లో 102. అండ్ ఇక్కడ రియాన్ పరాగ్ జస్ట్ 20 బాల్లో 40 కొట్టి టీంని ఒక అవలేలమైన బ్యూటిఫుల్ స్కోర్ దాకా తీసుకెళ్ళారు 205. అండ్ మన బౌలింగ్ చూసుకుంటే మామ అభిషేక్ శర్మ, శివం కుమార్ వీళ్ళిద్దరు మీద మిగతాలంతా డొల్ల బౌలింగే. ఎవరికి వికెట్లు రాలేదు. బట్ వికెట్లు తీసిన ఓకే వర్కబుల్ బౌలింగే వేశారు బ్రో. పాపం అందరికన్నా వచ్చేసి మలింగ, ఇషాన్ మలింగ గారు. చూద్దాం స్కోర్ ఎంత ఇస్తారు. లేట్ నైట్ అయిపోయింది, నిద్ర కమింగ్ బ్రో. బట్ ఏం చేస్తాం, మ్యాచ్ ఆడాలి, ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఇది కాకుండా ఇంకో మ్యాచ్లు, రేపటి మ్యాచ్లు కూడా ఉన్నాయి. అవి ఎంత అవుతుందో తెలియదు. కమాన్. ఇక్కడ మొదటి బాల్ అభిషేక్ శర్మకి. అది లీవ్ చేశారు అభిషేక్ శర్మ. అది ఇక్కడ షాట్ లాగారు మా మొదటి బౌండరీ. చాలా సేపటికి యాక్చువల్గా మొదటి ఓవర్లోనే మనం బౌండరీ కొట్టేవాళ్ళం, కానీ ఈసారి కొట్టలేకపోయాం. షాట్ 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 బాయ్. మరొక చౌకా, మరొక చొక్కా మీరా చొక్కా తెగుంగా చక్క అయిపోయింది. రివ్యూ బొక్క. బట్ అభిషేక్ శర్మ కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. అది లక్ బై ఛాన్స్ అంటే ఇదే బ్రో. తీసుకోకూడదు అనుకున్నాను, ఎంపై డిసిషన్ పోదాం అనుకున్నాను. బట్ అభిషేక్ శర్మ వికెట్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఇది మనకి వర్త్ అయింది వర్మ. అది నాట్ అవుట్, ఇంపాక్ట్ అవుట్ సైడ్. బాయ్ చౌకా మిల్ జాగా ఈజీలీ 20 స్కోర్. ఎస్ఆర్హెచ్ కొంచెం గట్టిగా ఆడాలి బ్రో మనం ఈరోజు.
అది మరొక బౌండరీ, మరొక షాట్, అద్భుతమైన బ్యాట్. బాబా ఇరగ గుట్ట కొట్టు 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 ఇరగ కొట్టు ఆచరికే షాట్. బై నై 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 రే, ఇప్పుడు దాకా బాగానే ఆడావు దిక్కు మళ్ళా. ఆ బాల్ వికెట్కి తగిలిన వెంటనే లోనికి వెళ్ళాలి కదరా, ఏం ఆడేవరా ట్రావెల్స్ ఇట్లా అవుట్ అయిపోతావు అనుకోలేదురా బాబు నువ్వు. అన్ఎక్స్పెక్టెడ్లీ, టెక్నికలీ, బేసికలీ మన ట్రావెల్స్ మంచి ఫామ్లో ఉండి అవుట్ అయిపోయాడు. 25 పరుగులు, జస్ట్ 11 బంతుల్లో 6 4లతో ట్రావెల్స్ గోన్. ట్రీట్ మామ ఇది, ట్రీట్ కమింగ్. యా ఈ ఫ్రీ హిట్ బాల్ ని ఎటు పంపించాలో లెక్కేద్దాం బ్రో. అది జడ్డు వచ్చారు బౌలింగ్ కి, అది తీసాడు జడ్డు. ఈరోజు టైం అస్సలు బాగాలేదు బ్రో. ఆ స్పిన్ చూసావా, ఆడు ఎక్కడ వేసాడో, అది ఎక్కడ తిరిగింది, ఎలా వెళ్ళింది ఆ బాల్. మా బ్యాట్ ఊపేలోపు 10 వికెట్లు కూడా తగిలేసింది బ్రో. జై హింద్, జెండాపై కపిరాజు. వి గాన్ లాస్ట్ సెకండ్ వికెట్ ఆఫ్ ద ఎస్ఆర్హెచ్ బ్రో. ఏమున్నారా ఆర్ఆర్ డక్అవుట్. యా 6. Usually, simply, basically, technically, it is a 6. Wow, beautiful chौका है भाई. 4 रन मिलेंगे भाई. क्लासन भाई फिर से फुल शॉट, फील्डर है, गिजेंगे पेइंग विकेट ले दो बच गया. क्या चौका भाई, चौका मौका में चौका मारेंगा हुक्का. या फिर से भाई रूम क्रिएट किया, 4 रन पे भेज दिया. 6 ओवर खत्म होते होते 70 रन बना चुके हैं एसआरएच वाले. 2 विकेट नुकसान पे जड्डू आया भाई. अभी यही ना కొడుకు यही ఇందాక వికెట్ ఇచ్చాడు వెంకిలోడే. పవన్ నీకుందే బ్రో, గెలవాలి బ్రో. నాకు నిద్ర కంప్లీట్ అవ్వట్లేదు మీ వల్ల. కమాన్ మరొక 6. బ్యూటిఫుల్ షాట్. 7 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 84కి 2 వికెట్లు. మన బాబాయ్ ఆవలింతలు వచ్చేస్తున్నా బాయ్. రవి బిష్ణోయ్ బౌలింగ్ కి వచ్చాడు, తీసాడు, వికెట్. టేక్ రివ్యూ మామా. సో ఈ రివ్యూ ఎట్లా వెళ్తా తెలీదు, మోస్ట్లీ అవుట్ అని నేను అనుకుంటున్నాను. అదే ఆ బాల్ చూడు ఎక్కడ పడిందో. గాన్ బ్రో, యా పక్కా గాన్ బ్రో. ఆ బాల్ పడేది కాల్స్ ఇచ్చావా బెంచ్ అవుట్ నాట్ అవుట్ అవ్వచ్చు కదా. సింగిల్ ది కొట్టకుండా ఎందుకు పరిగెడుతున్నారా? ఈ అంత బగ్లిచ్చులు మీరు. రన్అట్ బొక్క మాకు. పలఫరే రేజన్ రెడ్డి గారు. రే రివర్స్ ట్రై చేశాడు రా. కేపర్ ఎట్లా పట్టేసాడు రా. 100 రన్లు కొట్టే మనసు నిండలేదురా నీకు. కేపర్ క్యాచ్లు కూడా తీసేస్తున్నావు దిక్కుమాలలోడా. డక్అవుట్ ఇక్కడ మనోడు. అది ఈ షాట్ బ్రో ఇందాక లాగినాడు. జుప్పుకు మంది మూసాడు బాల్. అలా మూసేస్తే ఎట్లా అవుద్ది బ్రో మ్యాచ్కి వెళ్ళడం అలాంటి వాళ్ళకి. అది ఇలాంటి 6లు ఇంకా కావాలనిపిస్తాయి కానీ వద్దు అనిపించవు బ్రో. అట్లా ఆడుతున్నాడు మన కుర్రాడు బ్యాటింగ్. అది గ్యాప్. జై హింద్ బ్రో. డైరెక్ట్ హిట్ అయిపోయింది ఇక్కడ. నా లడ్డులో గేమ్, నా పుంజులో గేమ్. పుంజుగాడి తిట్లు అన్నీ వస్తున్నాయి కానీ తిడితే అక్కడ ఐడియల్ బ్లాక్ అయిపోతుందని చెప్పి తిట్టలేదు కానీ వికెట్ మాత్రం మింగింది బ్రో. వి లాస్ట్ అగైన్ 1 more వికెట్ ఇక్కడ రవి బిష్ణోయ్ బౌలింగ్ లోనే. అది అలా ఆడిచ్చాను చేతుల క్యాచ్లు. అమ్మ సేఫ్ అమ్మ. 4 వెళ్ళిపోయిందమ్మా. 120లోకి వచ్చామమ్మా. చాలమ్మా. బేసికలీ టెక్నికలీ గమ్ములగే జుమ్ములగే మేరా బాల్ గేంద్ पे लगा 50 बनाया क्लासन भाई ने. Klassen make the 50, just 28 balls, and it is the shot. Failure in the deep, but no one catch this ball, and we got 2 runs. My English also good, bro, but I speak Butler English, bro. Okay, yeah, it is the gap. हम पॉइंट पे भाई क्या बोलते हैं भाई, स्क्वायर कट पे.
నా భూతో నా భవిష్యత్తు అయిపోయింది బ్రో. ఆడు చూడు చూడు ఒకసారి ఇంకేందు బొమ్మలు లడ్డులాగే మాడి అంటే నేనే పరిగెడుతున్నాను బట్ వాళ్ళని తిట్టుకుంటున్నాను ఓదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకి. సింగల్ 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 బైక్ చిల్ మిల్ల 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 25 yards అది కూడా నువ్వు కంప్లీట్ గా పరిగెత్తకపోతే ఎందుకురా క్రికెట్ ఆడడానికి వస్తారు. ఏయో టెస్ట్ పాస్ అవ్వకుండా తీసుకుంటారు బ్రో వీళ్ళని. ₹100 క్రికెట్ ఆడుకొని వచ్చేసినట్టు ఉన్నాడే. చెప్పారు బాబాయ్ కర్ణించావా. కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు కదా బ్రో. క్లాస్ అండ్ గాన్ ఫర్ 59. ఈ మ్యాచ్ మీద ఉన్న కాస్త హోప్ కూడా చచ్చిపోయింది. ఇంకా చివరి 2 వికెట్లు ఉన్నాయి. అది రివర్స్ స్వీప్ షార్ట్ గ్యాప్. ఈ అమ్మాయి ట్రై చేసేస్తాడు 4 వెళ్ళిపోయింది అది. 14348. అసలు ఆ బ్యాటర్ ఏం చేద్దాం అనుకున్నాడు. ఆ స్వీప్ ఎందుకు లాగాడు, ఆ బొక్క ఎందుకు ఇచ్చాడు. అది ఇదిరా స్వీప్ అంటే 4. 150 దాకా వెళ్తాము. పక్క 150 వెళ్తుంది బ్రో. మన స్కోర్ తిరుగులేదు. 150 కూడా కొట్టేసాం 150. అండ్ ఇది ఒక రివర్స్ స్వీప్ 4 runs 154 పరుగులకి రీచ్ అయిపోయాం. 20 బంతుల్లో 50 పరుగులు ఇంకా చెయ్యాలి మనం. యా షార్ట్ ఇంకొక 48 రన్లు కొట్టాలి బ్రో. మరొకట 4 ఎస్ 44 to win. రివర్స్ స్వీప్ ఆల్ అవుట్ బ్రో. ఓ లేదురా 164కి ఆల్ అవుట్ అయిపోయాం. మ్యాచ్ స్టార్టింగ్ నుండి మన చేతుల నుండి పోయింది బ్రో. ఈ 200 కొట్టడం నా వల్ల కాదని నాకు ముందే తెలుసు. ఎందుకు మన 160 170 కంటే ఎక్కువ కొట్టలేకపోతున్నాం. ప్రతి మ్యాచ్ చూస్తుంటారు కదా, చూసే వరకు అర్థమవుతుంది ఎవ్రీ వీడియోలోను. బట్ 41 పరుగులతో వీళ్ళ మీద ఓడిపోయాం. ఆల్రెడీ బాటంలో ఉన్నాం, టేబుల్ బాటంలో. ఇంకా అంత కిందకి వెళ్తాం అంతే కిందకి. మ్యాచ్ మొత్తం హోప్లెస్ పీపుల్ అయిపోయారు మా టీం అంతా. హోప్లెస్ పీపుల్. వాళ్ళకి అంత మాత్రం మంచిగా రన్లు ఇచ్చారు. కొట్టండి అని టైం వచ్చినప్పుడు చేతులు ఎత్తేసారు. ఇట్లా ఆడతారు క్రికెట్ వీళ్ళు. ఏం భయపడతారు ఎంచగళ్ళు సర్లే. అంటే వాళ్ళు తిట్టాలని కాదు బ్రో, జస్ట్ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కదా. ఆడిన నన్ను తిట్టుకుంటే బాగోదని వాళ్ళు చెప్తున్నాను. సో డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, టేక్ ఇట్ ఈజీ. యా నెక్స్ట్ మ్యాచ్ వచ్చి జీటీ వర్సెస్ సిఎస్కే మామ. అవర్ టీమ్ మ్యాచ్ ఉంది నెక్స్ట్ మ్యాచ్. అండ్ పాయింట్స్ టేబుల్లో యాజ్ యూజువల్ టీసీ టాప్ అండ్ సిఎస్కే సెకండ్, థర్డ్లో పంజాబ్, ఫోర్త్లో ముంబై. అండ్ రిమైనింగ్ టీమ్స్ కిందనే ఉన్నాయి. టాప్ 4 ఉన్నాయి ప్లే ఆఫ్ రేస్లో ప్రస్తుతానికి. ఇంకా ఏం టేబుల్ మారబోతుందో మనకి తెలీదు. మీకు కనుక ఇలాంటి వీడియోలు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి గైస్. అండ్ రేపు మ్యాచ్ సిఎస్కే వర్సెస్ జీటీ మ్యాచ్ చూడాలి అనుకోండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీ ఛానల్లో వచ్చేస్తుంది. సో నేను మీ ఆసిఫ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం.